హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి తెలంగాణ రాష్ట్రంలో అభయహస్తం కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీల సంబంధించి అప్లికేషన్ ఫామ్ అయితే మనకు అందుబాటులోకి రావడం జరిగింది. సో ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉన్న చోటే మరి మనకు గ్రామ పంచాయతీ ఆఫీస్లో కావచ్చు, మున్సిపల్ వార్డులో కావచ్చు, మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో కావచ్చు, ప్రతి ఒక్క చోట మనకి ప్రజలందరికీ కూడా ఈ దరఖాస్తు ఫామ్లు అనేది గవర్నమెంటే ఇస్తుంది. వీటికి ఎలాంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి. సో మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ఏవైతే 6 గ్యారంటీలు మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకములు వీటన్నిటికి సంబంధించి ప్రజాపాలన దరఖాస్తు అని కామన్గా అన్నిటి కలిపి ఒకటే దరఖాస్తు ఫారం తీసుకుంటున్నారు. ఇది మనం ఇంటి దగ్గర మనమే ఒక 10 నిమిషాల్లో ఫిల్ చేసి డైరెక్ట్గా తీసుకెళ్ళి గ్రామ పంచాయతీ ఆఫీస్లో కానీ, లేకపోతే మున్సిపల్ వార్డ్ ఆఫీస్లో కానీ, మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో కానీ మనకు ఇవ్వడానికైతే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు నేను మరొక వీడియోలో పెట్టాను. ఈరోజు అయితే మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తంకి సంబంధించి మనకు అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరిగింది. సో ప్రజాపాలన దీనికి పేరు పెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం ప్రజాపాలనలో ప్రజాపాలన దరఖాస్తు అని ఈ అప్లికేషన్ ఫామ్కి అయితే పేరు పెట్టడం జరిగింది. చూడండి, ఇక్కడ మనకి కుటుంబ వివరాలు మీరు దీన్ని చూసి ఇంటి దగ్గర మీరే డైరెక్ట్గా ఫిల్ చేసుకోవచ్చు. దరఖాస్తుదారు వివరాలు ఇచ్చారు, దరఖాస్తు సంఖ్య. ఈ దరఖాస్తు సంఖ్య అనేది మనం వేయమండి. సో మన అప్లికేషన్ సబ్మిట్ చేసినాక అక్కడ ఉన్న వాళ్ళే ఈవినింగ్ 8 తర్వాత వాళ్ళే వేస్తారు, లేకపోతే తీసుకుంటప్పుడైనా వాళ్ళే వేసుకుంటారు. ఇక్కడ చూడండి, దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరు, అంటే మనకు ఇంటి యజమాని పేరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. లేడీస్ అయితే లేడీస్, జెంట్స్ అయితే జెంట్స్ పేరు రాయాల్సి ఉంటుంది. ఇక్కడ స్త్రీయా పురుషుడా అనేది మనకు టిక్ మార్క్ ఇవ్వాల్సి ఉంటుందండి. ఇక్కడ ఇతరులు అయితే ఇతరులను, ఇక్కడ ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, మైనారిటీయా, ఇతరులు అనేది పెట్టాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ మనం ఫోటో అనేది అతికించవలసి ఉంటుంది. ఇక్కడ పుట్టిన తేదీ మీ ఆధార్ కార్డులో ఉన్న విధంగా, లేదంటే మీకు వేరే ఏదైనా అంటే 10th లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్లో డేట్ ఆఫ్ బర్త్ ఉంటే అది కూడా మీరు వేయచ్చు. మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేయండి. ఆధార్ నెంబర్ ఖచ్చితంగా రాయాలి, రేషన్ కార్డు నెంబర్ రాయాలి. ఇక్కడ మీ యొక్క ఫోన్ నెంబర్ రాయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ చూడండి, వృత్తి అంటే మీరు అగ్రికల్చర్ కూలియా, అంటే వ్యవసాయ కూలియా, లేకపోతే వ్యవసాయం చేస్తారా, లేకపోతే బిజినెస్ చేస్తారా, లేకపోతే ఇంకేదైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పని చేస్తున్నారా, లేకపోతే ఇంకేదైనా ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్నారా. ఇక్కడ వృత్తి అంటే మీరు ఏం పని చేస్తున్నారో ఆ పని పేరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. రోజువారీ కూలియా అనేది. కుటుంబ సభ్యుల వివరాలు, అంటే ఆ కుటుంబంలో మొత్తం ఎంతమంది ఉన్నారు, ఇక్కడ వాళ్ళ యొక్క సీరియల్ నెంబరు, వాళ్ళ యొక్క పేరు, అంటే ఇక్కడ అప్లికేషన్ పెడుతున్నాం కదా దాంతో ఈ వీళ్ళకున్న సంబంధం. సపోజ్ ఇక్కడ తండ్రి పేరు రాస్తే ఇక్కడ మనకు భార్య పేరు రాస్తాం కదండి. దరఖాస్తు సంబంధం అంటే భార్య పేరు రాయాలి. ఇక్కడ లింగం అన్నకాడ స్త్రీ లేకపోతే ఎఫ్ అని పెట్టి సరిపోతుంది. పుట్టిన తేదీని చూడడం, వాళ్ళ పుట్టిన తేదీ ఏదో ఒక అంటే ఆధార్ ఏది ఉంటే అది మీకు అందుబాటులో, దాని ప్రకారం పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ నెక్స్ట్ కుమారుడు ఉంటే కుమారుని పేరు, ఇక్కడ దరఖాస్తు సంబంధం పేరు కుమారుడు, ఇక్కడ మేల్ ఎం లేదా మరి పురుషుడు, తర్వాత పుట్టిన తేదీ, ఆధార్ నెంబరు ఇస్తే సరిపోతుంది. ఈ విధంగా తర్వాత కూతురు ఉందనుకోండి, కూతురి పేరు, తర్వాత ఇక్కడ కుమార్తె అని రాయాలి, ఇక్కడ స్త్రీ అని రాయాల్సి ఉంటుంది, పుట్టిన తేదీ, ఆధార్ నెంబరు, ఇట్లా మొత్తం రాయాల్సి ఉంటుంది. సపోజ్ ఒకవేళ మరి వాళ్ళ యొక్క తండ్రి లేడు కానీ తల్లి ఉంటే తల్లి పేరు రాసి తల్లి అని రాయాల్సి ఉంటుంది. లేదు తండ్రి లేకపోతే తండ్రి ఉంటే కనుక తండ్రి పేరు. వాళ్ళకి కనుక ఎలాంటి వేరే డీటెయిల్స్ లేకపోతే వాళ్ళు మీరు చేరుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా వాళ్ళే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సపరేట్గా. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చండి. సో ఆల్రెడీ మరి మా కుమారులు పెద్దగా అయిపోయారు, ఇంట్లో మేమే ఉన్నాము, ఎవరు లేరు అనుకుంటే వాళ్ళు సపరేట్గా అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు, అరసరాలు దాటిన వాళ్ళు, మరి వాళ్ళ కుమారు దగ్గర అందుబాటులో లేకున్నా వేరే చోటపై ఉంటున్నా కూడా వారు సపరేట్గా ఒక అప్లికేషన్ ఫామ్ ఇక్కడ ఫిల్ చేసి అంటే నింపి మనం దరఖాస్తు పెట్టుకోవచ్చు. అది పురుషులైనా లేకపోతే స్త్రీ అయినా కూడా. అంటే భార్యాభర్తలు ఉంటే భార్యాభర్తల్లో ఒకరు పెట్టాల్సి ఉంటుంది, ఒకరు ఉంటే ఒకరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇద్దరు పెట్టాలనుకుంటే ఇద్దరు పెట్టుకోవచ్చు అండి. చూసుకోండి ఒకసారి, మీ యొక్క పాజిబిలిటీని బట్టి పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ చిరునామా, ఇంటి నెంబరు, వీధి నెంబరు, గ్రామము, మున్సిపాలిటీయా, వార్డు నెంబర్ ఏంది, మండలం ఏంటి, జిల్లా ఏంటి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ అభయహస్తం గ్యారంటీ పథకాలు, లబ్ధి పొందడానికి వివరాలు, అంటే మనకు మొత్తానికి 6 పథకాలు అని చెప్తాం కానీ అందులో మహాలక్ష్మి పథకం అనేది ఆడపిల్లలకండి ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సాయం ఇస్తామని అన్నారు. కాబట్టి దానికి మనకు కావాలి అది అంటే కనుక ఇక్కడ టిక్ పెట్టాల్సి ఉంటుంది. 500 గ్యాస్ సిలిండర్ కావాలనుకుంటే ఇక్కడ టిక్ పెట్టాలి. గ్యాస్ కనెక్షన్ నెంబర్ రాయాల్సి ఉంటుంది.
సరఫరా చేస్తున్న కంపెనీ పేరు, సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ సంఖ్య ఎంత అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి మీరు ఖచ్చితంగా గ్యాస్ సిలిండర్ సంబంధించిన రిసిప్ట్ పెట్టాల్సి ఉంటుంది. అందుబాటులో ఉంటుంది చూడండి, ఎందుకంటే ఏమైనా డౌట్ ఉన్నా వాళ్ళు చెక్ చేసుకుంటారు కాబట్టి పెడితే బెటరు. ఇది 205 రూపాయల ఆర్థిక సహాయం అని మాత్రం మీ దగ్గర ఎలాంటి ప్రూఫ్ ఉండదు కాబట్టి డైరెక్ట్ పే చేసేయండి. నెక్స్ట్ చూసినట్లయితే రైతు భరోసా పథకం. రైతులకు ప్రతి ఏటా ఎకరానికి రూ. 15,000 ఇస్తుండండి. ఇక్కడ రైతుకి మరి మీరు కౌలు లేకుంటే రైతు అనేది ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. పట్టాదారు పాస్ పుస్తకాన్ని నెంబర్లు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. కౌలు రైతుకైతేనేమో మరి వాళ్ళు చెప్తారు, లేకపోతే లేదు కాబట్టి మరి అక్కడ మీరు అందుబాటులో ఉన్నదాన్ని బట్టి మరి ఇక్కడ మీకు కౌలు రైతుకి దాదాపుగా వాళ్ళ కౌలుకి ఇచ్చిన ఒక యజమాని యొక్క పాస్బుక్ నెంబర్ అందుబాటులో ఉండదు కాబట్టి డైరెక్ట్గా వాళ్ళు ఎంత సాగు చేస్తున్నట్టు ఇక్కడ నెంబర్ రాయండి. తెలిస్తే సర్వే నెంబర్ రాయండి, లేకుంటే అవసరం లేదండి. వ్యవసాయ కూలీలకు ఏటా 12,000. ఇక్కడ వ్యవసాయ కూలీలు అంటే మీకు ఖచ్చితంగా దీనికి సంబంధించి మీ యొక్క జాబ్ కార్డు ఎంజీఎన్ఆర్జే అంటే మన గ్రామాల్లో మందుల పండుగ అందంగా అండి, దాని యొక్క నెంబర్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అది కూడా అటాచ్ చేస్తే బెటర్ అండి. ఇక్కడ పట్టాదారు పాస్బుక్ కూడా మీరు అటాచ్ చేస్తే బెటర్, వాళ్ళు చూసుకుంటారు, చెక్ చేసుకుంటారు. ఇందిరమ్మ ఇండ్లు పథకం. ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి అంటే ఇల్లు లేని వాళ్ళకి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం. అంటే మాకు ఇల్లు లేదు అంటే ఇప్పుడు చాలామందికి మరి మనకు తెలంగాణ వచ్చిన తర్వాత మరి చాలామందికి అయితే ఇందిరమ్మ ఇల్లు కానీ లేకపోతే ఎలాంటి ఇల్లు కానీ లేవు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు పెట్టారు కానీ చాలామందికి అందలేదు కాబట్టి సో మాకు ఇల్లు లేదు, మేము కట్టుకోవాలి, అంతకుముందు ఇందిరమ్మ ఇల్లు లాగానే మాకు ఒకటి ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నాం అనుకుంటే కనుక ఇక్కడ మీరు దీన్ని టిక్ చేయండి. అమరవీరులు మరియు ఉద్యమకారులు ఉంటే కనుక వాళ్ళకు 250 చదరపు గల ఇంటి స్థలం ఇస్తామని చెప్పి అన్నారు. ఇక్కడ మీ యొక్క అమరవీరుల కుటుంబం అయితే ఎస్ అని పెట్టండి. వాళ్ళ పేరు ఎవరు, ఎప్పుడు చనిపోయారు, ఎఫ్ఐఆర్ నెంబర్ ఏంటి, డెత్ సర్టిఫికేట్ నెంబర్ ఏంటి, ఖచ్చితంగా మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి. ఒకవేళ దాని యొక్క మీకు ఫామ్ ఎఫ్ఐఆర్ ఒకవేళ కాపీ ఉంటే అది ఖచ్చితంగా అటాచ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా? అవును, కాదు. మీరు పాల్గొంటే అవును అని పెట్టండి, లేకుంటే లేదని పెట్టండి. అయితే మీరు పాల్గొన్నా కూడా కొన్ని చోట్ల కొందరికి కేసులు అయినాయి, వాళ్ళని మాత్రమే ఇక్కడ పరిగణలోకి తీసుకుంటారు, అంటే వాళ్ళ మొదలు లెక్కలోకి తీసుకుంటారు. మీకు ఎక్కడైతే కేసులు కాలేదో వాళ్ళకైతే ఎలాంటి ఎలిజిబిలిటీ ఉండదు. ఎందుకంటే ఇక ప్రతి చోట అమరవీరుల కుటుంబమైనా లేకపోతే తెలంగాణలో పాల్గొన్నా కూడా ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నెంబరు మరి సంవత్సరం అడుగుతున్నారు. ఒకవేళ జైలుకు వెళ్ళినచో వాటి వివరాలు, జైలు ఎక్కడ వెళ్ళారు, స్థలం ఏంటి, శిక్ష ఎన్ని రోజులు ఇచ్చారనేది ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ గృహజ్యోతి పథకం అనేది ఇది ఉచిత విద్యుత్ సంబంధించింది. అది కూడా మనకు 200 యూనిట్లోపు అయితేనే ఉచితంగా ఇస్తారు, అంతకంటే ఎక్కువ ఉంటే ఇవ్వరు. మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం అంటే 100 యూనిట్లోపు ఉందా, 200 యూనిట్లోపు ఉందా, 100 దాటి ఉందా, 200 పైన ఉందా. సో మనకి ఇది ఉచితంగా అనేది మాత్రము 200 యూనిట్ల కంటే తక్కువ ఉన్న వాళ్ళకే ఇస్తారు, అంతకంటే ఎక్కువ ఉంటే మనమే పే చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మన యొక్క కనెక్షన్ నెంబర్ పేరు రాయాల్సి ఉంటుంది, మీటర్ కనెక్షన్ సంఖ్య. ఇక చేయూత పథకం. చేయూత పథకం అంటే ఏం లేదండి, మనకు ఆసరా పెన్షన్ లాగా మరి పెన్షను మరి దివ్యాంగుల పెన్షను 6,000 పొందేందుకు కింది వివరాలు తెలపడం ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం పింఛన్ పొందుతున్న వారు దరఖాస్తు చేయనవసరం లేదు. అంటే ఇంతకుముందు ఆల్రెడీ పింఛన్ తీసుకునే వాళ్ళకు డైరెక్ట్ ఆటోమేటిక్గా వాళ్ళే అప్డేట్ చేస్తారు కాబట్టి ఎలాంటి అవసరం లేదు. కొత్త వాళ్ళు మాత్రం అప్లై చేయండి. ఇక్కడ దివ్యాంగులు అయితేనేమో ఇక్కడ టిక్ పెట్టాలి, రైట్ మార్క్ పెట్టేటి మనకు సదరన్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది కదండి అందరికీ, అది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇతరులు దివ్యాంగులు కాకుండా, ఎందుకంటే ఈ దివ్యాంగులకు మాత్రమే 6,000 ఇస్తారు, మిగతా వాళ్ళకి 4,000 ఇస్తారు. ఇతరులు ఎవరంటే వృద్ధాప్యంలో ఉన్నవారంటే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు, వితంతువులు అంటే భర్త చనిపోయిన వాళ్ళు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, డయాలసిస్ బాధితులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, బీడీ కార్మికుల జీవన వృత్తి, పైలేరియా బాధితులు, ఒంటరి మహిళల జీవన వృత్తి, బీడీ టేకేదార్ జీవన వృత్తి. దీంట్లో ఏది మీరైతే అది టిక్ చేయాల్సి ఉంటుందండి, చూసుకోండి ఒకసారి. ఇక ఇది చూడండి, ప్రజాపాలన. ఈ దరఖాస్తులు ఎప్పటి నుంచి ఎప్పటివరకు తీసుకుంటారంటే డిసెంబర్ 28, 2023 నుంచి జనవరి 6, 2024 వరకు తీసుకుంటారు. ప్రతి గ్రామ పంచాయతీ ఆఫీస్లో, మున్సిపల్ వార్డ్ ఆఫీస్లో, మున్సిపల్ కమిషనర్ ఆఫీసులో, సో ప్రతి చోట ప్రతి 100 కుటుంబాలకు ఒక వ్యక్తిని పెడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా అన్ని ఊళ్ళలో తీసుకుంటారు. చూడండి, మొత్తం అభయాస్థానాలు ఉన్నటువంటివి మనకు మహాలక్ష్మి పథకము, రైతు భరోసా పథకము, చేయూత పథకము, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసము, గృహజ్యోతి, మహాలక్ష్మి. సో ఇక్కడ జతపరచవలసిన ప్రతులు అన్నారు. మనం ఖచ్చితంగా అప్లికేషన్ ఫామ్తో పాటు మిగతా నేను చెప్పినట్టుగా అంటే ఏమంటున్నానంటే ఒకవేళ మీ యొక్క ఎఫ్ఐఆర్ కాపీలు కానీ లేకపోతే
ఇంకేదైనా వేరే అంటే పాస్బుక్లు కానీ ఈ యొక్క మీ యొక్క ఈ మీటర్ నెంబరు ఇవన్నీ వీటి జిరాక్స్ ఏం పెట్టకున్నా కూడా ఖచ్చితంగా మాత్రం మీరు ఫస్ట్ ఇవి పొందాలంటే మాత్రం ఆధార్ కార్డు జిరాక్సు, వైట్ రేషన్ కార్డు జిరాక్సు ఖచ్చితంగా పెట్టాలి. ఇవి పెడితే వాళ్ళు తీసుకున్నాక మీరు కనుక మీరు ఎలిజిబిలిటీ అయితే అప్పుడు ఆ మిగతా అని అడుగుతారు. వీలైతే ఇప్పుడు కూడా ఇవ్వచ్చు, చూసుకోండి ఒకసారి. పైన సమర్పించిన వివరాలన్నీ వాస్తవమని ధృవీకరిస్తున్నారని చెప్పేసి ఇక్కడ మన యొక్క పేరు రాయాలి, ఆ తేదీ రాయాల్సి ఉంటుంది. రాసిన తర్వాత ఇక్కడ మీ సంతకం కానీ వేలుముద్ర కానీ ఇక్కడ మీరు ఈ ప్లేస్లో పెట్టాల్సి ఉంటుంది. ఫైనల్లీ మనకి ఒక దరఖాస్తు ఫారాన్ని మనకి ఇస్తారు. ప్రగతి పథం సకల జనహితం మన ప్రజాప్రభుత్వం ఇచ్చారు కండి, ప్రజాపాలన దరఖాస్తు రసీదు. ఇది గ్రామ పంచాయతీ వార్డు అనేది వాళ్ళే రాస్తారు. ఇది అప్లికేషన్ తీసుకున్న వాళ్ళు దరఖాస్తు సంఖ్యని కూడా వాళ్ళే రాస్తారు. ఇక్కడ మన పేరు లేకుంటే అంటే ఎవరి పేరు అయితే వాళ్ళు, ఇక్కడ ఒక లేడీస్ పేరు రాస్తే ఇక్కడ భర్త పేరు రాయాలి, లేదు ఇక్కడ జెంట్స్ పేరు రాస్తే ఇక్కడ తండ్రి పేరు రాయాల్సి ఉంటుంది. మహాలక్ష్మి పథకము, రైతు భరోసా పథకము, ఇందిరమ్మ ఇండ్ల పథకము, గృహజ్యోతి పథకము, చేయుత పథకం కొరకు సమర్పించిన దరఖాస్తును స్వీకరించడం అని చెప్పేసి వాళ్ళు రాస్తారు. ఇక్కడ గ్రామం, మున్సిపాలిటీ అంటే గ్రామం పేరు, వార్డు నెంబరు, మండలము, జిల్లా, తేదీ, ఇక్కడ అధికార సంతకం ఎవరు తీసుకున్నారో వాళ్ళ యొక్క పేరు, అది సంతకము, హోదా, ముద్ర, స్టాంప్ వేసి ఇది ఈ ఒక్కటి మీకు ఖచ్చితంగా ఇక్కడ నుంచి చింపి ప్రజాపాలన దరఖాస్తు మీకు ఖచ్చితంగా ఇస్తారు. ఇది ఇవ్వకపోతే కనుక మీరు ఖచ్చితంగా కంప్లైంట్ చేయండి, అక్కడే అడగండి. ఇది మీరు తీసుకోకుండా అప్లికేషన్ ఫామ్ ఇచ్చి వెళ్ళొద్దు. మీరు అప్లికేషన్ ఫామ్ ఇచ్చినాక ఒక 10 నిమిషాలు పట్టినా కూడా ఖచ్చితంగా ఇది అప్లికేషన్ ఫామ్ యొక్క రసీదు వరకు ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే రేపటి రావడానికి మీకు ఒక రసీదు ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.